సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంగ్టి మండలం తుర్కా వడగామ గ్రామ శివారులోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో మంటలు చెలరేగి లక్షలాది మంది రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది. మిల్లులో నిల్వ ఉంచిన పత్తితో పాటు అక్కడ ఉన్న ఒక ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద తీవ్రత దృష్ట్యా తెలంగాణ మరియు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుండి మొత్తం 3 అగ్నిమాపక యంత్రాలు తరలివచ్చాయి. నారాయణఖేడ్, పెద్ద శంకర్పేట్ మరియు కర్ణాటకలోని ఔరాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. అగ్ని ప్రమాదంతో పత్తి దగ్ధమైన ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మండలం దుర్గవాడ గ్రామ శివారులో చోటు చేసుకుంది. మొత్తానికైతే చూసినట్టుంటే ఏదైతే ట్రాక్టర్ లోడ్తో వచ్చిన పత్తి లోడ్తో వచ్చిన ట్రాక్టర్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం సంభవించిందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు తెలుపుతున్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. శ్రీజ, అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాద ఘటన తీవ్రత ఉండడంతో పొగలు వ్యాపించడంతో పత్తి దగ్ధమైన ఘటన చోటు చేసుకోవడంతో ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుని మెదక్ జిల్లా పెద్ద శంకర్పేట నుంచి ఒక ఫైర్ ఇంజన్, అటు కర్ణాటక రాష్ట్రం నుంచి ఇటు నారాయణఖేడ్ నియోజకవర్గం ఫైర్ ఇంజన్ 3 ఫైర్ ఇంజన్ తో మొత్తానికైతే మంటలు చెలరేగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది కూడా ఏర్పడడం జరిగింది. మొత్తానికైతే లక్షలాది రూపాయల పత్తి దగ్ధమైందని కూడా చెప్పవచ్చు. ఇటు సంస్థకు సంబంధించిన డైరెక్టర్ ఏదైతే మిల్లుకు సంబంధించిన యజమానులు మాట్లాడుతూ ఏదైతే ట్రాక్టర్ వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళైతే తెలపడం జరిగింది. మొత్తానికైతే అగ్గిపుగ్గు పాలైన ఘటన అయితే నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగిన శ్రీమర్థ కంపెనీలో పత్తి దగ్ధమైన ఘటన చోటు చేసుకుని చెప్పవచ్చు. శ్రీజ.